హలో ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇవైతే మా ఏరియాలో నిన్న జరిగిన సంక్రాంతి సంబరాలు 2026 అండి. మేమైతే 20 మందో 30 మందో వస్తారనుకున్నాం, కానీ దాదాపు 103 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా ముగ్గులు బాగానే వేశారు. కొంతమంది ఏదో పార్టిసిపేషన్ చేసినా కొంతమంది చాలా అంటే చాలా ముగ్గులు వేశారు. ఇందులో నేను వేసిన ముగ్గు కూడా ఉంది. ఇదిగోండి, ఇదే నేను వేసిన ముగ్గు. ఈ ముగ్గు కోసం అయితే బాగానే కష్టపడ్డాను. ఆల్మోస్ట్ 1.5 అవర్ కూర్చొని ఈ ముగ్గు అంతా వేశాను. నా ముగ్గే కాదు, ఇంకా పక్కన ముగ్గులు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్లో నాకు ఏదైనా ప్రైజ్ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి లాస్ట్ దాకా చూడండి. ఆ ఫొటోస్ కూడా లాస్ట్ యాడ్ చేశాను. అందరూ కూడా కంపల్సరీ భోగి ముగ్గు కాబట్టి భోగి కుండలు, చెరుకు గడలు, కైట్స్ అందరూ చాలా బాగా వేశారు. మరి కొంతమంది అయితే థీమ్స్తో ఇలా సేవ్ గర్ల్, డోంట్ డిస్ట్రాయ్, లెట్ హర్ గ్రో అని కొంచెం కాన్సెప్ట్తో కూడా వేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇలా బాక్స్ అంతా నింపి మెలకల ముగ్గులు కూడా వేశారు. నేను కూడా అలాగే వేశాను. ఒకరికి మించి ఒకళ్ళు బాగా వేశారండి. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఏరియాలో అయితే ఫస్ట్ టైం ముగ్గుల పోటీ కండక్ట్ చేయడం. కలర్స్ అయితే కొంతమంది తెచ్చుకున్నారు, కమిటీ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, ఈ ముగ్గు కూడా చాలా బాగుంది. నేను ముగ్గు వేసేటప్పుడైతే ఫోటో తీయలేదండి. నేను కూడా ముగ్గు వేస్తూ బిజీగా ఉండిపోయేసరికి మొత్తం అయిపోయాక చూడటానికి జడ్జెస్ కూడా మార్క్స్ వేశాక అలౌ చేశారు. అప్పుడు తీసిన వీడియోని ఇది. నాకు కూడా ఒక గిఫ్ట్ వచ్చింది. ఆ గిఫ్ట్ అన్బాక్సింగ్ వీడియో కూడా ఈ వీడియో చివర్లో యాడ్ చేశాను. ఈ రథం ముగ్గు కూడా చాలా బాగుంది. నేను కూడా నా ముగ్గులో రథమే వేశాను మిడిల్ పార్ట్లో. ఈ ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్గా వాషింగ్ మిషన్, ఇంకా సెకండ్ ప్రైజ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ, థర్డ్ ప్రైజ్గా వెట్ గ్రైండర్ని స్పాన్సర్స్ ప్రొవైడ్ చేశారు. ఇంకా కన్సలేషన్గా 10 1 kg రైస్ కుక్కర్స్, కరెంట్ కుక్కర్స్ కూడా ఇచ్చారు. కానీ ముగ్గులు ఫస్ట్ టైం అయినా అందరూ కూడా చాలా అంటే చాలా బాగా వేశారండి. నేను కొంచెం ముగ్గు వేసేటప్పుడు పక్కకు వచ్చి ఒక రౌండ్ వేస్తే కొంచెం ఐడియాస్ కూడా వచ్చేవి. కానీ నేను నా ముగ్గు దగ్గరే ఉండడం వల్ల అంత కొన్ని ఐడియాస్ అబ్జర్వ్ చేయలేకపోయాను. ఒకవేళ మీరు నెక్స్ట్ ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేసే ముందు మాత్రం లాస్ట్ 10 మినిట్స్ ముందు ఒక రౌండ్ అయితే వేసిరండి. అప్పుడు మీ ముగ్గుకి పక్కన ముగ్గులకి కొంచెం కంపారిజన్ చేసుకుని ఏమైనా ఇంకొంచెం మీ ముగ్గుని హైలైట్ చేసే ఐడియాస్ ఖచ్చితంగా వస్తాయి. ఇదైతే అప్కమింగ్ పోటీల్లోకి వెళ్ళే వాళ్ళకి నా చిన్న టిప్, సజెషన్గా భావించండి. తప్పకుండా వర్కౌట్ అవుతుందండి. ఇంకా ఈ ముగ్గు కూడా చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ ప్రైజ్ ఈ ముగ్గుకే వస్తుంది అనుకున్నాను. చాలా బాగా వేశారు. ఈ వీడియోని మీరు కనుక ముగ్గుల పోటీలకు వెళ్ళాలని అనుకుంటే ఒక ఐడియాగా కూడా ఉంటుంది అని చెప్పి వీడియో తీశాను. చాలామంది ఇలాగా అమ్మాయి బొమ్మలు, రైతు కాన్సెప్ట్, జవాన్ కాన్సెప్ట్ చేస్తూనే ఉన్నారు. అదిగోండి, అదే నా ముగ్గు. చాలామంది అటు ఇటు వెళ్తూ నా ముగ్గు దగ్గర ఫొటోస్ తీసుకుంటూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలామంది అటు ఇటు వెళ్తూ అదిగోండి వీడియో రికార్డ్ చేసే డ్రోన్ అతను కూడా వచ్చి కూసేపు వీడియో తీశాడు నా ముగ్గుని. నా ముగ్గులో అయితే నేను కొంచెం అట్రాక్షన్గా బార్బీ బొమ్మలు, దీపాలు, ఇంకా చిన్న చిన్న కుండల్లో నవధాన్యాలు కూడా వేశాను. ఇంకా చుట్టూతా డెకరేషన్గా కొన్ని ప్లాస్టిక్ పూలు, కొన్ని మామూలు పూలు అడ్జస్ట్ చేశాను. ఇక వేరే ముగ్గుల విషయానికి వస్తే చాలా బాగానే వేశారండి. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ప్రైజ్గా వాషింగ్ మిషన్, సెకండ్ ప్రైజ్గా 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ, థర్డ్ ప్రైజ్గా వెట్ గ్రైండర్ అన్నీ కూడా ఫోటోలు తీసి లాస్ట్లో యాడ్ చేశాను. ఎందుకంటే ఈ ముగ్గులన్నీ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా, వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వర్త్, సెకండ్ ప్రైజ్ వర్తే అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కదా. అందుకనే నేను ఆ ఫొటోస్ని లాస్ట్లో యాడ్ చేశాను. మేము గిఫ్ట్లన్నీ తీసుకున్నాక తర్వాత ఆ నెంబర్స్ అనౌన్స్ చేశారు కదా, అదిగోండి ప్రతి ముగ్గు ముందు కూడా నెంబర్స్ ఇచ్చారు. అన్నీ కలిపి 103 నెంబర్స్, 103 ముగ్గులు వేశాము. ఏ నెంబర్ అలాట్ చేసిన వాళ్ళకి అక్కడికే వెళ్ళి వేశాము.
ఇక్కడ ఈ ముగ్గులు వేసిన చోటైతే రోడ్డు చాలా బాగుందండి. చాలా కొత్తగా వేసిన రోడ్డు ఇది. ఒక 3 మంత్స్ బ్యాకే. అందుకని రోడ్డు మాత్రం చాలా స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉంది. మేము ముగ్గులు వేసినకెళ్ళైతే కొంచెం రోడ్డు పాతది. గరుకులు గరుకులుగా రంగులు వేస్తే ఆ గతుకుల్లోకే వెళ్ళిపోయి రంగు చాలా పట్టిందండి. ఇటువైపు మాత్రం చూసారు కదా! చాలా అంటే చాలా రోడ్డు బాగుంది. ముగ్గు కూడా బాగా హైలైట్ అయింది. నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అబ్బా! ఇటొస్తే బాగుండేదే నా బాక్స్. అటెందుకొచ్చింది అని కొంచెం బాధపడ్డాను. అయినా పర్వాలేదులెండి. నాకు ఒక గిఫ్ట్ వచ్చింది. ఆ గిఫ్ట్ అన్బాక్సింగ్ వీడియో కూడా ఈ వీడియో చివర్లో యాడ్ చేశాను. నేను గిఫ్ట్ తీసుకున్న ఫోటో, ఇంకా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఫొటోస్ అన్నీ కూడా యాడ్ చేశాను. అదిగోండి మేము ముగ్గులు వేసి అందరం కూడా విన్నర్ అనౌన్స్‌మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఇక ఈ ముగ్గు అన్నీ కలిపి 103 ముగ్గులు కదా! వీడియో అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. ఈ రోలోకొచ్చేసరికి ఈ 2 ముగ్గులు నాకు బాగా అనిపించాయి. ముఖ్యంగా ఈ ముగ్గు చాలా అంటే చాలా బాగా మెలికలు వేశారు, పూలు పెట్టారు. నాకు కొంచెం గంగిరెద్దే కష్టం అనిపించింది. కానీ ఇక్కడ గంగిరెద్దుని చూస్తే నాకు ఐడియా మాత్రం ఖచ్చితంగా వచ్చేది. అందుకనే నేను ఒక్కసారైనా రౌండ్ వేసి రావాలి ఒక 10 మినిట్స్ ముందైనా అని చెప్పింది. ఇక ఈ విషయానికొస్తే ఈ ముగ్గులు కూడా చాలా బాగానే ఉన్నాయండి. ముగ్గులన్నీ వేశాక మొత్తం 5 మంది టీచర్స్ వచ్చి ముగ్గులకి మార్క్స్ వేస్తూ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ ఈ మేడం అందరూ కూడా ఇండివిజువల్‌గానే మార్క్స్ వేశారండి. 5 మంది ఎవరు ఈ మార్కులు వాళ్ళు ఇచ్చాక అన్నీ యాడ్ చేసి ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో వాళ్లకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ అని ఇచ్చారు. వావ్! ఇక్కడ ఈ ముగ్గు కూడా చాలా బాగుంది. ఈ ముగ్గు కూడా రైస్ కుక్కరే ఇచ్చారు. టీచర్స్ అందరూ కూడా మార్క్స్ వేస్తూనే ఉన్నారండి. నేను మాత్రం కూర్చోవడం ఎందుకని ముగ్గు అయిపోయిన వెంటనే ఇలా ఒక వీడియో తీస్తూ ఉన్నాను. చూసారా? ఈ ముగ్గులలో మీకు ఏ ముగ్గు నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఈ ముగ్గులన్నీ చూసాక ఫస్ట్, సెకండ్ ప్రైజ్ లాస్ట్లో చూపిస్తాను కదా! అవి వర్తో కాదో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ముగ్గులన్నీ అయిపోయాక చూడటానికి కూడా చాలామంది వచ్చారు. ముగ్గులకెళ్ళి తిరుగుతూనే ఉన్నారు. నేనైతే బార్బీ బొమ్మలు పెట్టాను కదా! అవి ఎవరైనా తీసేస్తారేమో, లేదంటే నేను నుంచోపెట్టాను కదా కింద పడిపోతాయేమో అని అక్కడే దూరంగా ఉండి చూస్తూ ఉన్నాను. ముందు మా పాప తన బొమ్మలు ఎక్కడ పోతాయో అని చెప్పి తన బొమ్మల కోసం అలాగే నుంచొని చూస్తూ ఉంది. ఇక్కడ జై జవాన్ జై కిసాన్ అని కాన్సెప్ట్ అయితే బాగా నచ్చింది. చాలామంది కాన్సెప్ట్ ప్రకారమే వేశారు. ఆడపిల్లను సేవ్ చేయాలని, జై జవాన్ జై కిసాన్ అని ఇలాగా వెంకటేశ్వర స్వామి బొమ్మలు వేశారు, మెలికల ముగ్గులు వేశారు, చెరుకు గడలు చాలా బాగా వేశారు. మీరు కనుక ముగ్గుల పోటీలకు వెళ్ళాలంటే కలర్స్ కొంచెం ఎక్కువే తీసుకువెళ్ళండి. ఎందుకంటే కష్టపడి వేసిన ఫినిషింగ్ అనేది నీట్‌గా లేకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది. 1½ అవర్ కష్టపడి ముగ్గు వేసి కొంచెం అలా ఫినిషింగ్ నీట్‌గా లేకపోతే మార్క్స్ ఇచ్చే కాడ చాలా బాధపడతాము. ఇక్కడ ఈ ముగ్గు కూడా చాలా బాగా వేశారు ఎవరో మేడం. సేవ్ గర్ల్ అని రాశారు. సంక్రాంతి సంబరాలు అని మాత్రం కంపల్సరీగా మెన్షన్ చేయండి. ఎందుకంటే ఈ భోగి కుండలు, గంగిరెద్దులు వీటన్నిటికీ ఇచ్చే మార్క్స్ సంక్రాంతి సంబరాలు అని రాసిన దానికి కూడా కొంచెం చూస్తారంట. నేనైతే లాస్ట్లో గబగబా సంక్రాంతి సంబరాలు అని రాశాను. అందరూ కూడా ముగ్గులైతే చూస్తూ ఉన్నారు. ఇదిగోండి ఇదే నా ముగ్గు ఫైనల్‌గా. నేను కూడా మధ్యలో రథం, చుట్టూతా మెలికలు, దీపాలు, భోగి కుండలు అన్నీ కూడా మ్యాక్సిమం ఏది కూడా ఎక్కడ మిస్ అవ్వకుండానే వేశాను. ఇదిగోండి మా పాప తన బొమ్మలు తీసుకొచ్చానని చూస్తూ ఉండిపోయింది. ముగ్గులు వేసామనే కానీ అదిగోండి మేడమ్స్ వచ్చి అలా ముగ్గు ముందు నుంచొని మార్క్స్ వేసేటప్పుడు ఎన్ని వేశారో ఏంటో అని కొంచెం టెన్షన్ అయితే వచ్చింది. ఇక మార్క్స్ అన్నీ అయిపోయాక ఇదిగోండి విన్నర్స్ని అయితే అనౌన్స్ చేయడానికి అందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. విన్నర్స్ అనౌన్స్ చేయడానికి కూడా స్టార్ట్ చేసేసారు. ఇక ఇదిగోండి మా పాప నాకు ఇచ్చిన జ్యూస్ని కూడా తనే తాగేస్తూ ఉంది. తన బొమ్మలు ఎక్కడ తీసుకెళ్ళిపోతారో అని చెప్పేసి ముగ్గుకెళ్ళి చూస్తూనే ఉంది. అదిగోండి మేడమ్స్ మార్క్స్ వేస్తూ ఉన్నారు.
చెప్పాను కదండి, మొత్తం 5గురు అయితే వచ్చారు. 5గురు కూడా ఇండివిజువల్గానే మార్క్స్ వేశారు. అదిగోండి మా బాబు ఇంకా మా హస్బెండ్ నా కళాఖండాన్ని ఫోటో తీసుకుంటూ ఉన్నారు. మరొక వైపు విన్నర్స్ని కూడా అనౌన్స్ ఈ చేయడం ముగ్గుల స్టార్ట్ పోటీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలలో ఫస్ట్ 3 బహుమతులు, ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 బహుమతులు ఇప్పుడు అనౌన్స్ చేయడం జరుగుతుంది. థర్డ్ ప్రైజ్ టోకెన్ నెంబర్ 24 పి లావణ్య వెట్ గ్రైండర్ అండి. ఈ వెట్ గ్రైండర్ స్పాన్సర్ చేసిన వారు మన పెద్దలు సీనియర్ పొలిటీషియన్ శ్రీ రామ చెప్పండి. టోకెన్ నెంబర్ 9090 మనకి కార్తికా చిన్ని క్యూఎల్ టోకెన్ నెంబర్ 61 ఎన్ ఉజ్వల గారండి. 61 ఫస్ట్ ప్రైజ్. గట్టిగా చప్పట్లు. ఇదిగోండి, నాకైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ రాలేదు, కానీ నెక్స్ట్ 10 కుక్కర్లు అయితే ఇచ్చారు. అందులో కుక్కర్ వచ్చింది. ఇంటికి వచ్చాక కూడా ఫోటో దిగాను. బటర్ఫ్లై రైస్ కుక్కర్స్ అయితే గిఫ్ట్ ఇచ్చారండి 10 మందికి. ఆ 10 మందిలో నేను కూడా ఉన్నాను. ఈ రైస్ కుక్కర్ని అయితే అన్బాక్సింగ్ కూడా చేశాను, ఆ వీడియో కూడా తీశాను. 2 గిన్నెలు వచ్చాయి. కుక్కర్ కూడా చాలా బాగుంది, వైట్ కలర్ రైస్ కుక్కర్. ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ కూడా ఫొటోస్ యాడ్ చేశాను, చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.